నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీర్పూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం బ్రహ్మోత్సవాలకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. శివాజీ అంబేద్కర్ లాంటి మహానుభావుల స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేస్తాం. మహారాష్ట్ర పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చైర్మన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన మున్సిపల్ 2023-24 బడ్జెట్ సమావేశం. పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని వెల్లడి. మద్నూర్ మండల కేంద్రంలో వ్యాపారస్తుల స్వచ్ఛంద బంద్. వ్యవసాయ మార్కెట్ కమిటీ అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్. మార్చి 1వ తేదీన నిర్వహించనున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థాన బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మార్చి 1వ తేదీన సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా బాన్స్వాడలో హెలీప్యాడ్ స్థలాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. తిమ్మాపూర్ గ్రామంలో నిర్మించిన తెలంగాణ తిరుమల దేవస్థానంలో 23 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కళ్యాణకట్ట, కళ్యాణ మండపం, రాజగోపురం, మాడ వీధులు, ప్రాకారము, యజ్ఞశాల, వసతి గృహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని స్పీకర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మార్చి 1వ తేదీన తిమ్మాపూర్ దగ్గర బీర్పూర్ శివార్లో నిర్మించినటువంటి వెంకటేశ్వర ఆలయం యొక్క బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు. ఆ రోజే స్వామివారి అమ్మవారి కళ్యాణం ఉంది. కళ్యాణంలో కూడా పాల్గొంటారు. తదుపరి అక్కడ ఒక చిన్న బహిరంగ సభలాగా ఉంటుంది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడి మళ్ళీ హైదరాబాద్ ప్రయాణమవుతారు. ప్రత్యేకంగా వారి సహకారంతో నేటి వరకు 23 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. ఆ 23 కోట్ల రూపాయలతో అక్కడ కట్టినటువంటిది మొత్తం మాడవీధులు, ప్రాకారము, కళ్యాణకట్ట, కళ్యాణ మండపం, గెస్ట్ హౌస్, రాజగోపురాలు, గాలి గోపురాలు, యజ్ఞశాల, స్వామివారి కళ్యాణం, ఇవన్నీ కలుపుకొని ఒక సముదాయం. ఆ సముదాయాన్ని తెలంగాణ తిరుమల దేవస్థానం సముదాయాన్ని ప్రారంభోత్సవం కూడా ముఖ్యమంత్రి గారి చేత వారే ఇచ్చారు కాబట్టి ఫండ్స్ వారి చేతుల మీదుగానే. మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ కీలక భాగస్వామ్యం అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు మహారాష్ట్రలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ముంబైలో రోజుకు 2 గంటలే సరఫరా అవుతున్న మంచినీరు హైదరాబాద్లో 24 గంటల పాటు సరఫరా అవుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబైలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యంగా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ చర్చ నడుస్తుందని తెలిపారు. తెలంగాణతో దాదాపు 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. తమ పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించి తెలంగాణలో చేస్తున్న పనులను చేయాలని ఇక్కడి ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా అనేక విజ్ఞప్తులు చేశారన్నారు. దేశంలో ఇప్పటి వరకు విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అందించడం వంటి కనీస సదుపాయాలను ఎవరూ కల్పించలేదన్నారు. కానీ తెలంగాణలో మాత్రం 98% సదుపాయాల కల్పనను పూర్తి చేశామని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ
తెలంగాణ రాష్ట్రమే ఇంత చేస్తే దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేరని ప్రశ్నించారు. ఈ ప్రజల ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీ ప్రకటన చేస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. మహారాష్ట్ర ప్రగతిశీల అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని ప్రకటన చేశారు. శివాజీ, అంబేద్కర్తో పాటు అనేక మంది మహానుభావుల స్ఫూర్తితో తాము ప్రజల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. महाराष्ट्र में आपकी एंट्री, आज छत्रपति शिवाजी महाराज की प्रतिमा को अभिवादन, कहिए क्या इरादे? देखिए, टीआरएस पार्टी जो हमारे नेता केसीआर साहब ने 2001 में शुरू किया था, वो तेलंगाना राज्य को अलग राज्य गठित करने के एक लक्ष्य लेके शुरू हुआ था। उसके बाद तेलंगाना का अलग राज्य हो गया। फिर तेलंगाना राज्य में जो पिछले 8-9 साल से जिस तरीके के डेवलपमेंट हो रही है, इसके तो देश भर में चर्चा हो रहा है। महाराष्ट्र में सबसे ज़्यादा चर्चा होता है क्योंकि महाराष्ट्र का तेलंगाना का एक रोटी बेटी का संबंध होता है। हमारा बहुत 1000 किलोमीटर से ज़्यादा बड़ा बॉर्डर है महाराष्ट्र से, और जिस तरीके से तेलंगाना में विकास हो रहा है, उस तरीके से महाराष्ट्र की जनता भी हमें लगातार विनतियाँ करती आई है कि आप महाराष्ट्र में भी आइए, आप यहाँ हमारे लिए काम करिए। इस तरीके से बहुत सारे डिमांड अभी नहीं, 2014 इलेक्शन से शुरू होकर आ रहे थे कंटिन्यूसली, क्योंकि विदर्भ से लग के रहते हैं और विदर्भ भी एक सेपरेट राज्य होना चाहता था। तो दे आर इंस्पायर्ड बाय द लीडरशिप ऑफ ऑनरेबल केसीआर गारू। अभी आने वाले दिनों में बहुत सारे इलेक्शन सर पे है। महाराष्ट्र में कॉरपोरेशन के चुनाव है, उसके बाद में असेंबली हो सकती है और पार्लियामेंट इलेक्शन भी है। क्या ब्लूप्रिंट लेकर आप आए हो और कौन से इलेक्शन आप सामने रखते हो? देखिए, सबसे ज़्यादा तो एक पीपल्स एजेंडा हम लेके आते हैं। लोगों के भलाई के लिए जिस तरीके से काम होना है इस देश में, हम मानते हैं कि वो हुआ नहीं है। जो बेसिक नेसेसिटीज़ है, पानी, बिजली, सिंचाई का पानी, पेंशन, ऐसे छोटे छोटे ज़रूरतें भी आज तक इस देश में हम पूरा परिवार के साथ, हमारे नेता के साथ बहुत गहरे संबंध है। शरद पवार जी के प्रति हमारे बहुत अच्छे रिस्पेक्ट है, क्योंकि तेलंगाना के मूवमेंट के समय से वो तेलंगाना तक आके हमें सपोर्ट किया था उन्होंने। उद्धव जी ठाकरे जी के साथ भी बहुत अच्छे संबंध है। आपने देखा है हाल ही में भी केसीआर साहब आए थे, डिस्कशन हुआ था। मैं तो आज एक वैसे टीवी चैनल के प्रोग्राम के लिए आई हूँ जो नेशनल इलेक्शन के डिस्कशन पे आई हूँ, लेकिन यहाँ बीआरएस का यूनिट हमने नांदेड़ से शुरू किया था। तो जितने भी लोग बीआरएस के साथ हैं, और वैसे तो कमेटी अभी बना नहीं है, तो साथ है, उन सबसे भी मिलने का अच्छा अवसर है, इसीलिए मुलाकात हुई। एक सवाल और है मैम, थर्ड फ्रंट को लेकर किस तरह से काम हो रहा है मैम? कहीं ना कहीं जिस तरह से केसीआर जी भी हैं, वो भी उसके सहयोग में है कि कहीं ना कहीं थर्ड फ्रंट बनाया जाए बीजेपी के अगेंस्ट, उसको लेकर किस तरह से काम हो रहा है? देखिए, आज मैं ये मान के चलती हूँ, देश में एक ही फ्रंट है बीजेपी, दूसरा फ्रंट कांग्रेस बिल्कुल खाली है। वहाँ टेंट नहीं है, फ्रंट नहीं है, कुछ भी नहीं है। तो जो भी अल्टरनेट बनेगा वही दूसरा होगा, जो भी अल्टरनेट बनेगा वही कल बीजेपी को एक अच्छे से मुकाबला देने वाला एक कोएलिशन होगा। तो हम ये मान के चलते हैं, केसीआर साहब यही एफर्ट में लगे हुए हैं पिछले 2-3 साल से। हर एक जब भी मौका मिलता है, हर एक राज्य से मुख्यमंत्री से मिलते हैं, वो जो जितने भी रीजनल पार्टी से रीजनल ताकतें हैं उनको साथ लेके चलने के लिए केसीआर साहब ने एक सीरियस एफर्ट किया है। हाल ही में भी हमारे खम्भम में बहुत बड़ा रैली हुआ था, वहाँ पे सीपीआई के नेता आए, आम आदमी पार्टी के नेता आए, अखिलेश जी आए, सभी लोग आए। तो ये प्रयास चलता रहेगा। अब वापस अम्बेडकर जी के जयंती पे और एक रैली बहुत बड़ा होने वाला नहीं है। जो बेसिक नेसेसिटीज़ है, पानी, बिजली, सिंचाई का पानी, पेंशन, ऐसे छोटे छोटे ज़रूरतें भी आज तक इस देश में हम पूरा नहीं कर पा रहे, जो तेलंगाना ने ज़्यादा हद तक 98% हमने पूरा किया है। तो एक टाइम बाउंड मैनर में अगर एक नया राज्य ये काम कर सकता है, तो पूरा हिंदुस्तान में ये काम क्यों नहीं हो सकता है। बस ये एजेंडा लेके हम महाराष्ट्र के जनता के पास आए हैं। आगे बहुत ज़्यादा चुनाव आने वाले हैं, बहुत सारे चुनाव आने वाले हैं। सारे चुनावों के बारे में पार्टी इमीडिएटली अनाउंसमेंट भी होगा। हमारा आशा ये है कि महाराष्ट्र के डेवलपमेंट में
हम एक प्रोग्रेसिव पार्टनर बीआरएस के तरफ से बन सकते हैं। महाराष्ट्र के जनता के सेवा में अगर हम शामिल हो सकते हैं, अगर महाराष्ट्र के जनता हमें इस काबिल समझे तो हम अपने आप को सौभाग्यवान समझते हैं, क्योंकि महाराष्ट्र की पावन धरती से जिस तरीके का स्फूर्ति मिलता है, जिस तरीके से अंबेडकर को तेलंगाना में लोग चाहते हैं, जिस तरीके से बाबा फुले का हर एक ऑलमोस्ट गांव में जैसा स्टैचू रहता है, जिस तरीके से साहू महाराज ने रिजर्वेशन उस ज़माने में दिया था 1800s में, उसके बारे में जिस तरीके से डिस्कशन होता है तेलंगाना में, और जिस तरीके से हम यहाँ खड़े हैं, शिवाजी की मूर्ति जो स्फूर्ति हमें देती है, इसी स्फूर्ति से हम लोगों के लिए काम करने के लिए आए हैं। जिस तरीके से टाइम बाउंड मैनर में तेलंगाना में काम हुआ है, हम मानते हैं, हमें पूरा विश्वास है देश भर में ये हो सकता है। కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిలు అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. పట్టణంలో నీటి ఎద్దడి పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ 2023-24 బడ్జెట్ సమావేశం శనివారం పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్ను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. పట్టణంలోని నీటి ఎద్దడిని పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు 1/4/2023 నాటి అంచనా ప్రారంభ విలువ, 2023-24 ఆర్థిక సంవత్సరం అంచనాల ఆదాయం, సాధారణ వ్యయం, మిగులు బడ్జెట్ వివరాలు మున్సిపల్ కమిషనర్ దేవేందర్ చదివి వినిపించారు. దీనికి కౌన్సిలర్లు చేతులెత్తి బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. సమాజంలో అందరితో ట్రాన్స్జెండర్లు సమానమేనని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి డి కిరణ్ కుమార్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ట్రాన్స్జెండర్లు జీవన భృతి కోసం ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలను మానుకొని వస్తే నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సఖీ కేంద్రం ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ట్రాన్స్జెండర్లు చదువుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. చిన్న వ్యాపారాలు చేపట్టి స్వయం ఉపాధి పొందాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ట్రాన్స్జెండర్లు జీవన భృతి కోసం ఇప్పటివరకు చేస్తున్న కార్యక్రమాలు మానుకొని వస్తే నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని చెప్పారు. సఖీ కేంద్రం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకుడు చంద్రసేనారెడ్డి, సఖీ కేంద్రం ముఖ్య పరిశీలకురాలు భారతి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. पैन कार्ड गुరించి ఇష్యూస్ ఉన్నాయో అది కూడా ఒక సపరేట్ కాలం అండ్ రేషన్ కార్డ్ సపరేట్ కాలం. సో 4 కాలమ్స్ పెట్టేసి మనం ఒకటొకటి ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకుంది. అది మొదటి ఆప్షన్. రెండోది, ఇప్పుడు రెంట్ డిస్క్రిమినేషన్ ఎక్కడైనా అవుతుందో నేను కూడా మున్సిపాలిటీ అండ్ పోలీస్కి ఇంకొక సపరేట్ మీటింగ్ నేను పెట్టేసి చెప్తాను. సో ముందుగా పోలీస్కి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే షీ టీమ్స్కి ఎస్పెషల్లీ మీరు అన్నట్టు వాటికి ఒక సెన్సిటైజేషన్ అవసరం. ఎందుకంటే మేము మార్చేద్దాం, ఆ పద్ధతి మార్చేద్దాం. అట్లానే ఈ రాజు స్వరూప అపార్ట్మెంట్లో మీరు అన్నట్టు వాడు రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ పోలీస్ పెట్రోల్ ఏదైనా చేస్తున్నారు, అది ఆ పాయింట్ కూడా మీరు వాటికి చెప్తాను. వాడు రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు రెంట్ డిస్క్రిమినేషన్ ఇక్కడ ఎక్కడైనా అవుతుంది. పోస్ట్ మాకు జీవనోపాధి అనేది కావాలి. ఒక ఏంటంటే మేము ఓపెనింగ్స్కి కానీ షాప్లలో కట్టుకోవడానికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రకంగా మీరు ఎందుకు వచ్చారు, మీకు ఎందుకు ఇవ్వాలి, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయాలా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి మమ్మల్ని వేరే రకంగా మాట్లాడడం అట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే మా జీవనోపాధి అదే. మేము ఓపెనింగ్స్ దగ్గరికి వెళ్ళి అడుక్కొని బతకదే మా బతుకులు. ఇవన్నీ లేకుండా మరి మాకు ఏదైనా జీవనోపాధి కలిగిస్తారు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు ఆధార్ కార్డ్స్ ఇప్పుడు
మా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఆధార్ కార్డ్స్ ఏంటి అనేది ఈ ఫీల్డ్కి రాకముందు ఉన్నప్పుడు పాన్ కార్డు ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్గా చేంజ్ అయినప్పుడు ఆధార్ కార్డు చేంజ్ చేస్తారు, పాన్ కార్డ్ చేంజ్ చేయడానికి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. అది చేయలేమమ్మా, అది కాదు అంటున్నారు. ఇదొకటి. మళ్ళీ ఉండడానికి మాకు నివాసాలు సరిగా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రెంట్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఇంటి కట్టుకెళ్ళి లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడండి, ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత చాలామంది కొంతమంది సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల కూడా కొంచెం శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే ఏ జీవనోపాధి లేదు, ఎక్కడి నుంచి మాకు ఏది రాదు. వాళ్ళేంటి మేము వెళ్ళి రోడ్ల పైన సెక్స్ వర్క్ చేసుకుంటుంటే అక్కడ అబ్జెక్షన్స్. కామారెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రభుత్వం అవినీతి సహించం, అవినీతి అధికారులపై కొరడా జులిపిస్తామని ఎంత చెబుతున్నా కొంతమంది అవినీతి అధికారులు షరామామూలుగా తమ పని కానిచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్ చేయకూడదనే నిబంధన విధించింది. ఒకవేళ వ్యవసాయ భూమిని ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే నాలా కన్వర్షన్ చేసిన తర్వాతనే ప్లాట్లుగా మార్చే వీలుంటుంది. నిజామాబాద్ జిల్లాలో గతంలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన విషయంలో నిజామాబాద్ రూరల్, అర్బన్ మరియు బోధన్ సబ్ రిజిస్టర్లు సస్పెండ్కి గురయ్యారు. ఈ విషయం తెలిసి కూడా ప్రస్తుత సబ్ రిజిస్టర్ అవేమి పట్టనట్టు 11 గుంటల వ్యవసాయ భూమిని భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని 5 ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదే కాకుండా డాక్యుమెంట్లో ఏదైనా తప్పుగా టైపింగ్ అయినట్లయితే దానిని సవరించడానికి 20,000 నుండి 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారని సామాన్య ప్రజలు వాపోతున్నారు. అలాగే బ్యాంక్ మార్టిగేజ్లో ఉన్న స్థలాన్ని మార్టిగేజ్ రిలీజ్ చేయకుండా బ్యాంకుకి సమాచారం లేకుండానే డాక్యుమెంట్లు క్యాన్సిల్ చేసి మరొక వ్యక్తికి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉంది, ఏది అట్టూరు శివార్ లోపల ఎల్పి ఉంది, డిటిసిపి ఎల్పి. అయితే మున్సిపల్ నుంచి విఎల్టీ కావాలండి. విఎల్టీ ఏం చేసాము, విఎల్టీ కోసం అప్లై చేసి 1500 ఇచ్చి విఎల్టీ 15 రోజులు కష్టపడి విఎల్టీ తెచ్చుకున్నాం. విఎల్టీ తెచ్చుకున్న తర్వాత విఎల్టీ ప్లాట్ నెంబర్ ఒకటి, సర్వే నెంబర్ ఒకటి, వెంచర్ ఒకటి, ప్లాట్ నెంబరు 53, 2 రిజిస్ట్రేషన్ 100 గజాలు 2 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. 2 రిజిస్ట్రేషన్లు కలిసి ఇంతకుముందు కూడా మా శ్రీకాంత్ సార్ ఉన్నప్పుడు కూడా ఒకటే విఎల్టీ ఇస్తే ఆయన రిజిస్ట్రేషన్ చేసాడు. ఈమె ఏం చేసింది తెలుసా, 2 రిజిస్ట్రేషన్లకు 2 విఎల్టీలు కావాలంటది. మున్సిపల్నేమో ఒకటే ప్లాట్ కదా అని చెప్పి ఒకటే విఎల్టీ ఇచ్చారు, ఈమెనేమో 2 కావాలంటుంది. లేకపోతే కన్సల్టింగ్ వాళ్ళ దస్తావేజులు టైపిస్ట్ రైటర్లు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకుంటే ఫ్రీగా చేస్తుంది. ఎన్ని ఫ్రీగా అంటే కాదు, 4,000 రూపాయలు అయ్యాలన్నమాట. ఒక 200 గజాలకు 2,000, 200 గజాలు 4,000 రూపాయలు లంచం ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? విఎల్టీ ఉండము కూడా చేయలేదు. మళ్ళీ విఎల్టీ కావాలంటే ఆ విఎల్టీని పక్కకు పెట్టేసి మళ్ళీ విఎల్టీ తీసుకొచ్చినాం 100 గజాలు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది. ఇది ఎక్కడి న్యాయం? మరి అటువంటి మరి రోజు విఎల్టీ లేకుండా ఎన్నో చేస్తుంది రిజిస్ట్రేషన్. ఇప్పుడు కామారెడ్డిలో 20 మంది 23 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. ఆమె ఏం చేస్తుంది అంటే పెన్సిల్తోని ఒక కోడ్ వేస్తుంది డాక్యుమెంట్ మీద, పెన్సిల్తో కోడ్ వేస్తుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ గింత కోడ్ అని చెప్పి ఆ కోడ్ ప్రకారంగా వసూలు చేస్తారు. ప్లాట్కు గింత, కన్వర్షన్ లేని ప్లాట్లకు గింత అని చెప్పి ఆమె ఇట్లా పెన్సిల్తోని ఒక వేసేస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు మా దగ్గర వసూలు చేస్తారు. ఏంది ఏం కథ? మన కామారెడ్డి క్రీడా నుంచి కూడా మేడంకు ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షుడు బద్దం రాజు కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషను. ఆమె కూడా మెమోరేషన్ ఇవ్వడం, దయచేసి దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పి ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పి మనకి. ఇప్పుడు కామారెడ్డిలో 20 మంది 23 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. ఆమె ఏం చేస్తుంది అంటే పెన్సిల్తోని ఒక కోడ్ వేస్తుంది డాక్యుమెంట్ మీద, పెన్సిల్తో కోడ్ వేస్తుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ గింత కోడ్ అని చెప్పి ఆ కోడ్ ప్రకారంగా వసూలు చేస్తారు. ప్లాట్కు గింత, కన్వర్షన్ లేని ప్లాట్లకు గింత అని చెప్పి ఆమె ఇట్లా పెన్సిల్తోని ఒక వేసేస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు మా దగ్గర వసూలు చేస్తారు. ఏంది ఏం కథ? మన కామారెడ్డి క్రీడా నుంచి కూడా మేడంకు
ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షుడు బద్దం రాజు కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషను. ఆమె కూడా మెమోరం ఇవ్వడం, దయచేసి దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పి ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి కామారెడ్డిలో 20 మంది 23 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. ఆమె ఏం చేస్తుంది అంటే పెన్సిల్తోని ఒక కోడ్ వేస్తుంది, డాక్యుమెంట్ మీద పెన్సిల్తో కోడ్ వేస్తుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ గింత కోడ్ అని చెప్పి ఆ కోడ్ ప్రకారంగా వసూలు చేస్తారు. ప్లాట్ గింత, కన్వర్షన్ లేని ప్లాట్లకు గింత అని చెప్పి ఆమె ఇట్లా పెన్సిల్తోని ఒక వేసేస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు మా దగ్గర వసూలు చేస్తారు. ఏం కథ, మన కామారెడ్డి క్రీడా నుంచి కూడా మేడంకు ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షుడు బద్దం రాజు కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషను. ఆమె కూడా మెమోరం ఇవ్వడం, దయచేసి దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పి ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4:30 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి సంగమేశ్వర్ కు ఇవ్వడంతో మద్నూర్ మండల కేంద్రంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా స్థానిక వ్యాపారస్తులు సంపూర్ణంగా బంద్ పాటించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన 5 కోట్ల అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో వ్యాపారస్తుల సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇకనైనా ఎమ్మెల్యే, ఎంపీలు మార్కెట్ కమిటీ సమస్యలు తెలుసుకొని పునరాలోచన చేయాలన్నారు. మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 5 కోట్ల అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకల విషయంపై విచారణ జరపాలని మద్నూర్ గ్రామస్తులు కోరుతున్నారని చెప్పారు. విచారణ జరిగే వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వొద్దని ప్రజలు కోరుతున్నారు. మద్నూరు గ్రామంలో మేమందరం కలిసి ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నాం. దానికి ఒక కారణం ఓన్లీ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సంగమేశ్వర్. ఈరోజు మద్నూరు అంతా ఏకతాటిపై వచ్చి ఆయన ఈరోజు మద్నూరులో వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే దానికి వ్యతిరేకంగా బంద్ చేస్తున్నామంటే ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఏ రకంగా ఉంది, ఎంత మట్టుకు ఉంది, ఇది నిదర్శనమవుతుంది. ఆ వ్యక్తికి ప్రతి ఊళ్ళో, ప్రతి వాడలో, ప్రతి ఇంట్లో చిచ్చు పెట్టే తప్ప వేరే పని రాదు. ఒక్క ఎమ్మెల్యే సాబ్ అండదండలతో అందరికీ బాధ పెడుతున్నారు. కాబట్టి వ్యతిరేకత పదే పెరుగుతూ పోతుంది. ఈ విషయాలు మేము అందరం కలిసి ఎన్నోసార్లు ఎంపీ సాబ్ దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఎంపీ సాబ్ ఆయన గురించే మెచ్చుకుంటాడు, ఆయనకే ఒప్పుకుంటాడు. అది ఆ విషయం ఏముందో వాళ్ళిద్దరికి తెలుసు. కానీ మాలో, మా కార్యకర్తలు, మా శ్రేణుల్లో ఆయన గురించి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. దీన్ని అర్థం కావాలి. అలాగని ఈరోజు బంద్కి అప్పీల్ చేస్తే, ఆల్ పార్టీకి అప్పీల్ చేస్తే అది మొత్తం 100% సక్సెస్ అయింది. అది సూచన ఇప్పుడు ముందు
అధికారులు కానీ నేతలు కానీ అర్థం చేసుకోవాలి. మార్కెట్ కమిటీ అప్పగించడం ఎమ్మెల్యే సబ్ చేతిలో ఉన్నప్పటికీ దానికి ఒక విలువ డిగ్నిటీ తెచ్చే వ్యక్తులు ఉండాలి. దీనికన్నా మార్కెట్ కమిటీ ఒక టర్మ్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మీద విపరీతంగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక పక్క దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ప్రజెంట్ ఇంకా నిన్న కూడా వచ్చి ఆఫీసర్ అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మళ్ళీ ఆన్కేజ్ కూర్చోబెట్టి అవినీతి పరులకే పట్టం కడుతున్నారు. దీని గురించి మాకు టోటల్ అభ్యంతరం ఉంది కాబట్టి మేము దానికి ప్రొటెస్ట్గా ఈరోజు ప్రేమ పెట్టాం. ఈ విషయాలు ఇప్పటిదాకా మా ఓపికతో మా నేతలకు పార్టీకి బయట కూడా ఎమ్మెల్యే సభకు పదే దృష్టి తీసుకుపోయినా దాని మీద ఎటువంటి అర్థం కాలేదు. కాబట్టి మేము కూడా విసిగిపోయినాముగా ఫర్దర్ మాకు ఏ రకంగా విజయాలు చేస్తే మేము కూడా హైకమాండ్కు ఈ విషయాలు చేస్తామని ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్నో రాజకీయ నాయకులు పోయిండ్రు, ఇటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎప్పుడు కాలేదు. ఈ అయినందుకు మద్ను వాళ్ళు అతన్ని ఆగడలు నచ్చక ఈరోజు మేమందరం కలిసి బంద్ పెట్టడం జరిగినది. ఈరోజు ఒక దిక్కు ఎంక్వైరీ నడక, మరొకటి చాలా గ్రామాల్లో వివిధ రకాలుగా కార్యకర్తలకు ఇబ్బంది పెడుతూ ఎంపీకి కూడా ఎమ్మెల్యేకి కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఈ విధంగా కార్యక్రమం సాగిస్తున్నాడు. అతనికే పట్టం కట్టుడు అంటే హైకమాండ్ మాకు అర్థం కాకొచ్చింది. దాని విషయంలో ఈరోజు అందరం ఆల్ పార్టీస్ కలిసి నిరసన ప్రకటించడం చేస్తున్నాం. బంద్కు పిలుపునిస్తే ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ తరహా ఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా వాళ్ళ సెంటిమెంట్ను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వైద్యులు. అలాంటి సన్నివేశమే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అయితే ఆ సీన్లో చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు దండుకుంటే ఇక్కడ మాత్రం పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉందంటూ బాధితుల నుంచి లక్షలు లాగేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సన్నివేశం తరహా ఘటన రిపీట్ అయ్యింది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గాంధారి మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన చాకలి సాయిలు గురువారం అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు ఐసీయూలో చికిత్స ప్రారంభించారు. అయితే మధ్యాహ్నం నుంచి ఐసీయూలో ఎవరిని అనుమతించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ రోజు రాత్రి సాయిలు చనిపోయాడని వైద్యులు చెప్పారని, అంతకుముందే చనిపోయి ఉంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చికిత్స కోసం 1,50,000 చెల్లించామని, మరొక 45 కట్టాలని ఒత్తిడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చాకలి సాయిలను ఆసుపత్రికి తెచ్చినప్పుడే బతికే అవకాశం లేదని, తమతో కాదని చెప్పిన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే ఆసుపత్రిలో చేర్చుకున్నామని వైద్యులు తెలిపారు. సాయిలు పరిస్థితి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగిందన్నారు. శరీరంలో విషమయమైన రక్తం శుద్ధి కోసం డయాలిసిస్ కూడా చేశామని తెలిపారు. చివరి ప్రయత్నంగా సిపిఆర్ కూడా చేశామని, దాంతో కొద్దిగా తేరుకున్న ఆయనకు మరికొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందించామన్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పాం గానీ చనిపోయాడని చెప్పలేదని స్పష్టం చేశారు. ఏమైనా ప్రయత్నం ఒకసారి చేస్తే చేయండి, చేద్దాం అంతే. కానీ కిడ్నీలు పోతాయి, లంగ్స్ పోతాయి. చూపిస్తారు సింగిల్ అలౌడ్ చేస్తారు. ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చెప్తూనే ఉన్నాం. సాయంత్రం ఈ ప్రాసెస్లో సాయంత్రం మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తాం. మళ్ళీ ఇంతకుముందు 7కి 8కి ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయింది. చెప్పిన వాళ్ళు సరే అమ్మని చెప్పి మళ్ళీ సిపిఆర్ చేసినాక రివైవ్ అయ్యింది. ప్రజెంట్ ఆన్ వెంటిలేటర్స్గా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీర్పూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం బ్రహ్మోత్సవాలకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
శివాజీ అంబేద్కర్ లాంటి మహానుభావుల స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేస్తాం. మహారాష్ట్ర పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చైర్మన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన మున్సిపల్ 2023-24 బడ్జెట్ సమావేశం. పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని వెల్లడి. మద్నూర్ మండల కేంద్రంలో వ్యాపారస్తుల స్వచ్ఛంద బంద్. వ్యవసాయ మార్కెట్ కమిటీ అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.